హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాఘవ్ ది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక నేను టాపిక్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న మాట. ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలిని కొనసాగించడానికి మన శరీరాలు అలాగే మన మనస్సుని జాగ్రత్తగా చూసుకోవటం చాలా ముఖ్యం. ఇందులో భాగంగా మంచి ఆహారం మితంగా తీసుకోవటం అనేది ఇంకా ఇంపార్టెంట్. ఇదే ప్రతి ఒక్కరికి సంతోషకరమైన అలాగే సంతృప్తికరమైన జీవితానికి అవసరమైన ముఖ్యమైన విషయం. మన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవటం చాలా ముఖ్యం. నాలాగా శరీరంలో జరిగే మార్పులను గుర్తించకుండా దైనందిన జీవితంలో పడిపోయి ఎలాంటి ఆహారపు అలవాట్లు పాటించకుండా ప్రకృతి నిర్దేశించినటువంటి శరీరానికి విరుద్ధమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ శరీరాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండాలని, నాలాంటి పరిస్థితి మరి ఎవరికి రాకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి మీరు దీన్ని గుర్తించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. నా ఇంటెన్షన్ మీరు అర్థం చేసుకోండి. దయచేసి దీన్ని మీరు మాత్రమే చూసి వదిలేయకుండా టాపిక్ బాగుంది అని అనుకుంటే దీన్ని వెంటనే ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా రావడానికి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని మీరు ఎంచుకోండి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఆప్షన్ని ఎంచుకొని ఉంటే మళ్ళా చేయాల్సినటువంటి అవసరం లేదు. చూసిన వాళ్ళు లైక్ చేయటం వల్ల వాళ్ళకి ₹1 పోదు కదా. పైగా ఈ వీడియో ఎక్కువ మందికి చేరటానికి యూట్యూబ్ వాళ్ళు రికమెండ్ చేయటం జరుగుతుంది. దయచేసి మిత్రులారా, వీడియోని లైక్ చేసేయండి. మీరు ఎన్ని ఎక్కువ లైక్లు ఇస్తే ఈ వీడియో అవసరంలో ఉన్న వాళ్ళకి అంతమందికి చేరుతూ ఉంటుంది. దీనివల్ల ఈ వీడియో అవసరం ఉన్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉంటాయి. అవి మీకు తెలియదు, నాకు తెలియదు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మరింత మందికి షేర్ చేయండి. రోగాలతో బాధపడుతున్న కుటుంబాల వారి జీవితాల్లో ఆశల దీపాన్ని వెలిగించి వాళ్ళ ఆశీర్వాదాన్ని పొందండి. ఇది మీకు తెలియకుండా జరిగేటువంటి ఒక ప్రక్రియ. ధన్యవాదాలు. ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. క్రితం భాగంలో మనం డిస్కస్ చేసిన అంశాలు ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. దయచేసి చూడండి. ఇప్పుడు టాపిక్ని నేను కొనసాగించేస్తున్నాను. సాధారణ కణాలు క్యాన్సర్ కణాలుగా ఎలా రూపాంతరం చెందుతాయి ఏంటి అనేది మనం గత భాగంలో తెలుసుకున్నాం. ఇప్పుడు అలా రూపాంతరం చెంది వాటంతట అవి పెరిగిపోతూ నియంత్రించడానికి వీలు లేని విధంగా పక్కనున్న కణాలపై కూడా వాటి ప్రభావాన్ని చూపించేస్తూ ఉంటాయి ఈ క్యాన్సర్ కణాలు. ఎలా అంటే, ఈ సృష్టిలోని ప్రతి జీవి తన మనుగడ కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటుంది. వాటి శక్తి కొలది అవి తమ మనుగడ కోసం పోరాడతాయి. ఇతర జీవుల్ని తమకున్నటువంటి టాలెంట్తో ప్రభావితం చేస్తాయి. అలా ఈ క్యాన్సర్ కణాలు కూడా పక్కనే ఉన్న ఆరోగ్యవంతమైనటువంటి కణాలను కూడా తమ అధీనంలోకి తెచ్చుకుంటూ ఉంటాయి. మీరు వినే ఉంటారు, నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టూ వస్తుంది అని. అలాగే చెడు అనేది ఎంత త్వరగా ప్రభావితం చేస్తుందంటే దాని ముందు మంచి అనేది కూడా చాలా చిన్నగా కనిపిస్తుంది. అయితే అంతిమ విజయం మాత్రం మంచిదే. ఇక్కడ చెడు కణాలని మనం కట్టడి చేయకపోతే అవి మంచి కణాలను కూడా ప్రభావితం చేసి పూర్తిగా శరీరాన్ని నాశనం చేస్తాయి. అయితే పైన మనం చెప్పుకున్నాం, అవి నియంత్రించడానికి వీలు కాని కణాలు అని. నిజమే. నియంత్రించడానికి వీలు కాని కణాలని నియంత్రించాలి అంటే వాటిని అంతం చేయటం ఒక్కటే మనకి మార్గం. అలా అంతం చేయాలంటే డాక్టర్లు రకరకాలైనటువంటి పద్ధతుల్ని అవలంబిస్తూ ఉంటారు. కీమో అని, రేడియేషన్ అని, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇతరత్ర కొత్తగా ఏవో కనిపెడతా ఉన్నారు. ఏది ఏమైనా అన్ని రకాల క్యాన్సర్లకి, అన్ని రకాల శరీరాలకి ఇవి సరిపడచ్చు, సరిపడకపోవచ్చు. నేను చూసిన ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్స్లో పైన పేర్కొన్న చికిత్సా విధానంలో క్యాన్సర్ మళ్ళా రిపీట్ అయింది. కొంతమందికి మాత్రం ప్రస్తుతం తగ్గి ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళందరూ అదృష్టవంతులు. వాళ్ళకి నా నమస్కారం. ప్రకృతి జీవి శరీరానికి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వరం ఏంటంటే తన శరీరాన్ని తనే బాగు చేసుకునే శక్తిని కలిగి ఉండటం. అయితే అది ఎప్పుడు జరుగుతుంది అంటే ప్రకృతికి అనుగుణంగా మనం ఉన్నంత కాలము ప్రకృతి జీవి శరీరానికి నిర్దేశించిన ఆహారం తీసుకుంటూ ఉన్నంత కాలం మాత్రమే అది జరుగుతుంది. వ్యతిరేక ఆహార విధానంలోకి గనక మనం వెళ్తే ఇక్కడ ప్రకృతే కాదు, మనల్ని కాపాడేవాళ్ళు ఎవరూ లేరు.
తిరిగి మనం ప్రకృతిని ఆశ్రయించాల్సిందే. ప్రకృతి నిర్దేశించినటువంటి ఆహారపు విధానాన్ని అవలంబించటం ప్రారంభిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఇట్స్ ఇంపాసిబుల్. మనం ముందే అనుకున్నాం. చెడు తన ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది అని. మనం మంచి ఆహారం తీసుకుంటున్న సమయంలో లోపల ఉన్న చెడు కణాలపైన మంచి కణాలు దాడి చేయడం స్టార్ట్ చేస్తాయి. అయితే ఆ దాడిని చెడు కణాలు తిప్పికొడుతూ ఉంటాయి. అంతే కదా! ఎవరన్నా దాడి చేయటానికి వచ్చినప్పుడు ఈ 2 కూడా ఇలా దాడి చేసుకుంటూ ఉంటాయి. ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి. చెడు మీద మంచి, మంచి మీద చెడు. లేదా మంచి కణాలను కూడా ప్రభావితం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తాయి. ఇప్పుడు మంచి అనేది బలంగా ఉన్నప్పుడు, చెడు అనేది బలహీనంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? చెడు గెలవలేనప్పుడు తన యొక్క బ్రెయిన్‌ని ఉపయోగిస్తుంది. తన యొక్క కుతంత్రాలని ప్లే చేసి మంచి కణాలని ఆకర్షిస్తుంది. ఓకేనా అండి? ఇలాగా 2 రకాలుగా ఈ క్యాన్సర్ కణాలు దాడి చేస్తాయి. మంచి కణాలను కూడా పాడు చేస్తాయి. ఇలా శరీరం లోపల జరిగేటువంటి యుద్ధంలో శరీరం తీవ్రమైనటువంటి ఒత్తిడికి, నొప్పికి, బాధకి గురవుతుంది. ఆ బాధని ఓర్పుగా భరించాలి. ఎందుకంటే తప్పు చేసింది మనం. ప్రకృతికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ తాత్కాలిక ఆనందం కోసం ఎన్నో చెడు వ్యసనాల ద్వారా, చెడు ఆహార పదార్థాల ద్వారా శరీరాన్ని మనం పూర్తిగా నింపేశాం. ఇప్పుడు ఆ చెడుని మనం మన శరీరం నుంచి పారదోలాలని చూస్తున్నాం. వెళ్ళకొట్టేయాలని చూస్తున్నాం. ఎలాగైతే మనం మనది అని అనుకున్నటువంటి ఆహ్, ఒక ఇల్లుంది. ప్రాపర్టీ ఉంది. దాన్ని ఒక బలవంతుడొచ్చి లాగేసుకొని మనల్ని బయటికి వెళ్ళగొట్టేస్తే మనకి ఎంత బాధ కలుగుతుంది? ఎంత దుఃఖం వస్తుంది? వాడిని మనం ఎదిరించలేము. అదే విధంగా తనది అనుకున్న శరీరం నుంచి చెడు కణాలను మనం బయటికి పంపించే క్రమంలో ఆ చెడు కణాలు సృష్టించేటువంటి బాధ, నొప్పి కూడా అనిర్వచనీయం. ఎందుకంటే ఇది చెడు. పోయేదేదో దానంతట అది పోకుండా ఏం చేస్తుందంటే డ్యామేజ్ చేస్తుంది బాడీని. ఎంతగా డ్యామేజ్ చేస్తదంటే, నాకు ఉపయోగపడింది, ఇది నాది కాదు, నాకు దక్కంది, ఇంక దేనికి దక్కటానికి వీలు లేదు అన్నటువంటి ఒక సైకో మెంటాలిటీ క్యాన్సర్ కణాల్లో ఉంటుంది. చచ్చిపోయే ముందు కూడా అది చాలా డ్యామేజ్ చేస్తుంది. మన శరీరం నుంచి వెళ్ళిపోయే ముందు కూడా బాగా డ్యామేజ్ చేస్తుంది. అలా డ్యామేజ్ చేసేటప్పుడు ఏంట్రంటే భరించలేనటువంటి నొప్పి, బాధ ఇలాంటివన్నీ ఉంటాయి. వీటిని ఒకవేళ నేను రచయితనైనా వర్ణించడానికి కొంచెం పదాలు అందట్ల. ఓకేనండి. ఈ ఒక మాటలో చెప్పాలంటే అది అనిర్వచనీయం అంతే. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ముందుగానే క్యాన్సర్ కణాల పెరుగుదల, వాటి మనుగడను ప్రోత్సహించే కారకాలని ఈ క్యాన్సర్ కణాలు ప్రోత్సహిస్తాయి. ఈ కారకాలు దీర్ఘకాలికమైనటువంటి మంట, హార్మోన్ల అసమతుల్యత లేదా జన్యు సిద్ధాంతాలను కలిగి ఉంటాయి. ప్రమోట్ చేయబడినటువంటి కణాలు మరింతగా మ్యూటేషన్ పొందుతాయి. చివరికి అవి అనియంత్రితంగా విస్తరించే సామర్థ్యాన్ని పెంచుకుంటాయి. ఇదే ఇదే ముందుగా క్యాన్సర్ మన శరీరంలో తన ఉనికిని సిద్ధం చేసుకునేటువంటి ఒక ప్రక్రియ. తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవటం కోసం, తన కోసం కొన్ని ఏర్పాట్లు చేసుకుంటది. తన జాతి కణాలను విస్తరించుకునేందుకు అది ప్రయత్నిస్తుంది. దీనికోసం మెల్లగా ఏం చేస్తుందంటే తోటి కణాలని తనలోని జెల్ అంటే తనలో అంటే అట్రాక్ట్ చేసే విధంగా కావచ్చు, తర్వాత తనను తాను తిరిగి పునఃసృష్టించుకునేటువంటి విధానం కావచ్చు. దానికోసం కూడా వాడతాయి ఆ జెల్. క్యాన్సర్ జెల్ ఉంటుంది లోపల, సెల్లో ఉన్నటువంటి జెల్ ఉంటుంది. ఈ జెల్ ద్వారా పక్కనున్నటువంటి కణాలను కూడా ఇది ప్రభావితం చేసి తనకి అనుకూలంగా మార్చుకుంటూ, తనలా మార్చుకుంటూ, తన జాతి కణాల సంఖ్యను పెంచుకుంటుంది. ఇది తొలి దశ. ఆ తర్వాత తనకి అవసరమైనన్ని తన జాతి కణాలనేవి సమకూరాయి అని తను అనుకున్నాక, ఏది ఈ క్యాన్సర్ సమూహం అనుకున్నాక ఆరోగ్యవంతమైనటువంటి కణాల మీదకి అటాక్ చేస్తుంది. అలా అటాక్ చేసేటువంటి విధానంలో తమకి తెలిసినటువంటి అటాకింగ్
విధానం కావచ్చు, లేదా లోబరుచుకొని ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, లోబరుచుకుంటాయని. అలా లోబరుచుకునేటువంటి విధానం కావచ్చు. మొత్తానికి ఇది తిమ్మిని చేసి మంచి కణాలు కూడా తమలో కలిపేసుకొని మరింతగా విస్తరిస్తాయి. అలా శరీరంలో వివిధ భాగాలలో ఈ క్యాన్సర్ కణాలు తమ తమ రాజ్యాలని స్థాపించుకుంటాయి మన శరీరంలోనే. అవే తమ తమ మన శరీరాన్ని ఒక పెద్ద ప్రపంచం అనుకుంటాయి. మన శరీరంలో కొన్ని పార్ట్స్ని ఎంచుకొని అక్కడ వాటి యొక్క సామ్రాజ్యాలని స్థాపించుకుంటుంటాయి. అది వాటికి అవే కింగ్స్, వాటిలోనే స్లేవ్స్, వాటిలోనే క్వీన్, ఇలాగ ఉంటాయి కొన్ని కొన్ని. మెల్లమెల్లగా తమ తమ బలాన్ని బట్టి శరీరంలోని ఆయా భాగాలకి అవి విస్తరించుకుంటాయి. వీటినే మనం ఏమంటామంటే క్యాన్సర్ కణితి అంటాం. ఓకేనండి. కొంతమంది గడ్డలు అంటారు, క్యాన్సర్ గడ్డ అంటారు. ఏదేమైనా సరే ఈ కణితి అభివృద్ధి అయ్యేటువంటి తీరు మనం చెప్పుకున్నాం కదా. అలా అవి అభివృద్ధి చెందే స్వభావంలో కొన్నిసార్లు శరీర స్థితిని బట్టి చాలా దూకుడుగా వ్యవహరిస్తాయి, అంటే అగ్రెసివ్గా ఉంటాయి. అలానే ఇన్వోసివ్ స్వభావాన్ని కూడా కలిగి ఉంటాయి. మరికొన్ని శరీర తత్వాన్ని బట్టి అవి కుత్సితంగాను కుతంత్రాలుగాను వ్యవహరిస్తాయి. టోటల్గా వాటి గోల్ ఏంటంటే తమ జాతి కణాలని అభివృద్ధి చేసుకోవటం, ఆధిపత్యం సంపాదించటం, అంతే కదా. మనిషి కూడా తమ జాతిని అభివృద్ధి, తమ జాతి ఆధిపత్యం కోసం నిత్యం కొట్లాడుతూ ఉంటాడు. సేమ్ మనిషి ఎలాగైతే కొట్లాడుతున్నాడో క్యాన్సర్ కణాలు కూడా మనిషి లోపల ఉండి అవి అలా కొట్లాడుతూ ఉంటాయి. ఈ క్యాన్సర్ కణాలు కూడా అంతే. ఈ క్యాన్సర్ కణాలు వివిధ బాధ్యతలు తీసుకుంటాయి. మనిషి ఎలా అయితే కనుక వివిధ బాధ్యతలు తీసుకుంటున్నాడో అలాగే రకరకాల బాధ్యతలు తీసుకుంటాయి. కుటుంబ పెద్ద ఉన్నాడు, నాన్న బయటకు వెళ్ళి సంపాదిస్తాడు, అమ్మ ఇల్లు మెయింటైన్ చేస్తుంది, పిల్లలు చదువుకుంటారు, వాళ్ళు ఉద్యోగాల్లోకి వస్తారు. ఇది ఒక పద్ధతి. అలానే ఒక కుటుంబానికి మరో కుటుంబానికి పడదు. అలాంటి పడనప్పుడు ఆ కుటుంబం ఏం చేస్తుంది, ఈ కుటుంబం ఏం చేస్తుంది అని కొన్ని గూఢచార వ్యవస్థలు ఉంటాయి. ఎవడి లూప్ హోల్స్ ఏమిటి అని చెప్పి తెలుసుకోవడానికి రకరకాలుగా గూఢచార వ్యవస్థను ఏర్పాటు చేసుకునేటువంటి కొన్ని ఫ్యాక్షన్ కుటుంబాలు కావచ్చు, యాక్షన్ కుటుంబాలు కావచ్చు, పగ తీర్చుకునేటువంటివి కావచ్చు, గ్యాంగ్స్ కావచ్చు, గ్యాంగ్స్టర్స్ కావచ్చు, ఇలా రకరకాలుగా మనుషుల్లో ఎలాగైతే ఉండి వాళ్ళ యొక్క పాత్రను పోషిస్తూ ఉంటారో ఈ క్యాన్సర్ కణాలు కూడా వివిధ రకాలైనటువంటి బాధ్యతలను తీసుకుంటాయి వాటంతట. కొన్ని కణాలు అనేవి అగ్రెసివ్గా దాడి చేస్తే మరికొన్ని కణాలు ఏం చేస్తాయంటే గూఢచార వ్యవస్థని అవలంబిస్తూ ఆయా శరీర భాగాలలో వీక్గా ఉండేటువంటి భాగాలు ఏమిటి అని గుర్తించేందుకు ఇది మన యొక్క పంచేంద్రియాల్లో ముఖ్యమైనటువంటి ఇంద్రియాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక ఇంద్రియం అంటే చర్మం. ఈ చర్మం అనేటువంటిది కమ్యూనికేషన్గా అవి బాగా వాడుకుంటాయి, చర్మాన్ని బాగా వాడుకుంటాయి. ఎందుకంటే ఎక్కడ మనకి తెలుసు చర్మం మీద ఏదన్నా చిన్న ఇట్లాగా ఇలా టచ్ చేస్తే ఇక్కడ టచ్ చేసాడన్న విషయం బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. అదే రకంగా ఈ కమ్యూనికేషన్ వ్యవస్థని ఆ సెల్స్ వాడుకుంటాయి. ఎలా వాడుకుంటున్నాయి అలా వాడుకొని ఇదిగో ఫలానా ప్లేస్ అనేది వీక్గా ఉంది, మీరు ఇక్కడికి వచ్చేసేయచ్చు, ఇక్కడ మనం మన యొక్క జాతిని అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ ముందుగా వెళ్ళినటువంటి ఈ గూఢచార వ్యవస్థకు సంబంధించినటువంటి సెల్స్ ఈ సెల్స్కి కమ్యూనికేట్ చేస్తాయి. చూడండి ఎంత ఈ తెలివిగా వ్యవహరిస్తూ ఉంటాయో ఈ సెల్స్. నిజంగా వీటి గురించి స్టడీ చేస్తుంటే అనిపిస్తూ ఉంటుంది, వచ్చి మీ దుంపల దగ్గర ఏం చేస్తున్నారా మీరు, ఏం రాజకీయం చేస్తున్నారు, ఏం స్టోరీ అల్లుతున్నారు, ఎంత గొప్పగా మీ జాతిని అభివృద్ధి చేసుకోవటానికి ఎన్ని రకాలుగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారు, మీ కమ్యూనికేషన్ ఏంటి, మీ కమ్యూనికేషన్ వ్యవస్థ ఏంటి, మీ జాతిని అభివృద్ధి చేసుకోవటం ఏంటి అని చెప్పేసి వీటిని స్టడీ చేస్తుంటే నాకు అనిపిస్తూ ఉంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే వాటిల్లోని ఇవి కొన్ని బాడీలో వీక్గా ఉండేటువంటి పార్ట్స్ని గుర్తిస్తాయి కదా. ఈ గుర్తించేందుకు ఏం చేస్తాయంటే అవి
చాలా ఈజీ వేని ఎంచుకుంటూ ఉంటాయి. అంతే కదా! ఒక దుర్మార్గుడు ఒక్కసారిగా ఉన్నతుడిగా ఎదగాలంటే వాడు ఒక షార్ట్ కట్‌ని ఎంచుకుంటాడు. అలాగే ఈ గూఢచార వ్యవస్థకి సంబంధించినటువంటి ఈ చెడు క్యాన్సర్ కణాలు ఏం చేస్తాయంటే వాటికి అనుకూలంగా ఉన్నటువంటివి అవి ట్రావెల్ చేయటానికి కావాల్సినటువంటి ఆహ్, ట్రావెల్ చేయడానికి కావాల్సినటువంటి ఈజీ వేని వెతుక్కునేటువంటి భాగంలో రక్త ప్రవాహం రక్తం మన బాడీలో బ్లడ్ ఉంటుంది కదా ఆ బ్లడ్లో ఈదుకుంటూ వెళ్తాయి లేదా శోషరసం అంటారు అంటే దీన్ని లింప్ గ్లాండ్స్ అంటారు లింప్ గ్రంథులు అంటారు ఇవి బాడీ అంతా ఉంటాయి లింప్ గ్లాండ్స్ అనేవి ఒక చోటనే కాదు ప్రతి చోట ఉంటాయి లింప్ గ్లాండ్స్ అనేవి ఇవి ఎందుకు పనిచేస్తాయి ఏంటన్నది మనం తర్వాత మాట్లాడుకున్నాం ఈ లింపు గ్రంథుల ద్వారా శరీరంలోకి వెళ్ళి వీక్గా ఉండేటువంటి భాగాల్ని అవి గుర్తిస్తాయి తమ జాతిని అక్కడ కేంద్రీకరించి మిగిలిన క్యాన్సర్ కణాలు దూకుడుగా పోరాడే కణాలని అక్కడికి చేరటానికి వీలుగా ఒక చిన్న మార్గాన్ని అవి ఏర్పాటు చేస్తాయి చూసారా మిత్రులారా ఈ దుష్టమైనటువంటి క్యాన్సర్ కణాలు ఎంత తెలివిగా మన శరీరంలో ప్రవేశించి తమ తమ కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటున్నాయో నా శరీరంలో ఈ క్యాన్సర్ ప్రవేశించింది లింప్ గ్లాండ్స్ ద్వారానే నా బాడీలో ఉంది వాటిని అవి డ్యామేజ్ చేసినాయి లింప్ గ్లాండ్స్ని డ్యామేజ్ చేసినాయి ఇవి నా శరీరంలో లింప్ గ్రంథులు ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి ఈ గ్లాండ్స్ ఉంటాయి ఇక్కడ ఇటువైపు ఉంటాయి ఇటు ఉంటాయి ఇటు జనరల్గా ఉంటాయి ఇక్కడ ఉండేటువంటి వాటిని అవి ఆవాసాలుగా ఏర్పాటు చేసుకున్నాయి నా బాడీలో ఇలా చేయటం క్యాన్సర్ కణాలు అవలంబించే ప్లాన్ బి ప్లాన్ సి అని కూడా మనం అనుకోవచ్చు ఇవేం చేస్తాయంటే ఒక చోట తమ జాతిని అభివృద్ధి చేసుకుంటున్న సమయంలో మనం గుర్తించి వాటిని మనం నాశనం చేస్తాం అనుకుందాం సపోజ్ నాశనం చేసేస్తాం ఆల్రెడీ అవి ఇంకో చోట తమ ఆవాసాన్ని ఏర్పాటు చేసుకునే ఉంటాయి మనం ఇక్కడ ఉంది కదా అని ఇక్కడ ఆపరేషన్ చేసి మనం తీసేసి ఆహా ఓకే మనం అంతా సేఫ్ అని అనుకునే లోపల అది ఇక్కడికి వెళ్ళి ఉండొచ్చు లేదు ఇక్కడికి వెళ్ళిపోవచ్చు అది ఎక్కడ వీక్గా ఉంటుందో అక్కడ ఆల్రెడీ ఆవాసాలు ఏర్పాటు చేసేసుకొని ఉంటాయి ఇప్పుడు ఏం జరుగుతుంది మనం ఆపరేషన్ చేసి ఆ కణితిని తీసేస్తాం కదా తీసేసామని మనం ఊపిరి తీసుకునే లోపల ఆవాసం ఏర్పాటు చేసుకున్న చోట క్యాన్సర్ కణాలు అక్కడ తమ ఉత్పత్తిని వేగవంతం చేస్తాయి ఇక్కడ దాకేమో ఇప్పుడు ఇక్కడ మనం కదిలించినంత వరకు ఏంటంటే కొంచెం మెల్లిమెల్లిగా చేసుకుంటూ ఉంటాయి కానీ ఎప్పుడైతే నువ్వు దాన్ని కదిలించి దాన్ని నాశనం చేయాలని చూసావో ఇంకా అది ఏం చేస్తుందంటే మన జాతి నాశనం అయిపోతుంది మనం ఎలాగోలా మన జాతిని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి విషయంలో అవి తమ జాతిని వేగవంతం చేస్తాయి కానీ మనకి తెలియని అంశం ఇంకోటి ఏంటంటే మిత్రులారా క్యాన్సర్ కణాలు శరీరంలో అప్పటికే చాలా చోట్ల బాగా వేసి ఉన్నాయి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా కొన్ని దొంగ ముండలు క్యాన్సర్ కణాలు కొన్ని ఉంటాయని ఇవి కేవలం మార్గాన్ని చూపిస్తూ ఉంటాయి నిరంతరం శరీరంలో వీక్గా ఉండే అవయవాల కోసం అవి అన్వేషిస్తూ ఉంటాయి అక్కడికి అవి చేరుకొని తమ జాతికి చెందిన కణాలని అభివృద్ధి చేసి రెడీగా ఉంచుతాయి దీన్ని డాక్టర్లు ఏమంటారో తెలుసా మెటాస్టాటిస్ అంటారు ఇంత ఇన్ఫర్మేషన్ నాకు ఏ డాక్టర్ చెప్పాల డాక్టర్లు నన్ను చెక్ చేస్తా అంటే నేను హాస్పిటల్ పేరు చెప్పను ఎందుకంటే వాళ్ళ సంపాదన చెప్పే కదా వాళ్ళ సంపాదన వాళ్ళు తిప్పరేవో వాళ్ళు పడతా ఉన్నారు వాళ్ళ టార్గెట్స్ వాళ్ళు వదిలేద్దాం హాస్పిటల్ పేరు నేను చెప్పనులే కానీ వాళ్ళు నన్ను ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు వాళ్ళు నోరు తెరవన్నారు నోరు తెరిచాను ఆ పుల్లలు తీసుకొని నోట్లో పెట్టి పొడుస్తున్నారు ఈళ్ళతో పొడుస్తున్నారు రకరకాలుగా చేస్తూ ఉన్నారు ఆ బాధ అనుభవిస్తున్నాను అయితే వాళ్ళని అడిగారు ఒక మాట నీకు ఏ భాష వచ్చు అని విచ్ లాంగ్వేజ్ యూఆర్ కంఫర్టబుల్ అని చెప్పేసి నేను సార్ నాకు తెలుగు తప్ప ఇంకో భాష రాదు సార్ అన్నాను అప్పుడు వాళ్ళు నా ముందు ఇంగ్లీష్ హిందీ భాషల్లో నేను ఈ విషయాలు డిస్కస్ చేస్తుంటే నాకు ఈ వ్యాధి ఎలా వచ్చింది అన్న విషయాలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఆ వ్యాధి నా శరీరం మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటే విన్నా నేను
పైగా నా శరీరంలో ఉన్నటువంటి క్యాన్సర్ సెల్స్, రాడికల్ సెల్స్ అంటే అవి నియంత్రించడానికి వీలు లేని విధంగా చాలా అగ్రెసివ్‌గా ఉన్నటువంటి క్యాన్సర్ సెల్స్. వీటిని అదుపు చేయాలంటే కీమోలు, రేడియేషను, ఆపరేషను ఇట్లాంటివి చేస్తే సరిపోదు. అసలు ఏమీ చేయకుండా వాటిని నయానో, భయానో, బుజ్జగించో, బతిమాలో ఏదో చేసుకొని వాటిని దారిలో తెచ్చుకొని వాటికి తెలియకుండా వాటిని నాశనం చేయాలి తప్ప మరి ఇంకో మార్గం లేదు ఇక్కడ నాకు. మిత్రులారా, మీకు కనుక ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంది అని అనిపిస్తే వెంటనే వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి. వారికి కూడా చెప్పండి. వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ కూడా ఫార్వర్డ్ చేయమని. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు మీకు ఉపయోగపడకపోవచ్చు, కానీ భవిష్యత్తులో అవసరం పడచ్చు. అప్పుడు చూసుకుందాంలే అని అనుకునే లోపలే మీకు నష్టం జరగాల్సింది జరిగిపోవచ్చు. కనుక మిత్రులారా, దయచేసి ఎప్పటికప్పుడు ప్రతిరోజు నిద్ర లేవగానే మీ శరీరంలోని ప్రతి ఒక్క అణువుని కూడా మీరు గమనించుకోండి. ఇట్లా మీ బాడీలో ఏం జరుగుతుంది, మార్పు ఏం జరుగుతుందని అద్దం ముందు నుంచి మొత్తం ఇట్లా చూసుకోండి ఒకసారి. మీ శరీరంలో ఏం జరుగుతుంది, ఏం మార్పులు జరుగుతున్నాయి అని. నిద్ర లేవగానే చూసుకోండి. నిద్రపోయే ముందు ఒకసారి మీ శరీరాన్ని గమనించుకోండి. ఎక్కడైనా ఎలాంటి చిన్న మార్పు జరిగినా మీరు గమనిస్తే వెంటనే దయచేసి సంబంధించినటువంటి ఆ డాక్టర్ని సంప్రదించండి. వారి సూచనలు, సలహాలు తీసుకోండి. న్యూట్రిషన్ ఫుడ్ అనేది ఈ రోజుల్లో చచ్చినట్టు మనం అందరం ఫాలో అవ్వాల్సిందే మిత్రులారా. ఎందుకంటే అసలు మనం మన యొక్క తిండిని కానీ, మన యొక్క ఆహారపు అలవాటుని కానీ ఆ రేంజ్లో సర్వనాశనం చేసుకున్నాం మనం. మన దరిద్రమైనటువంటి తిండిలోకి వెళ్ళిపోయి రకరకాల రోగాలు కొని తెచ్చుకుంటున్నాం. కాబట్టి చచ్చినట్టు ప్రతి ఒక్కళ్ళు కూడా రేటు పెట్టైనా సరే న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతానికి అదే మనకి శ్రీరామ రక్ష. ఈ వీడియో ఈరోజు ఇక్కడితో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మరింత లోతుగా సమాచారాన్ని తెలుసుకుందాం. అప్పటి వరకు మీ విద్యాధర్ మునిపల్ల సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాఘవ్ ది ప్రిన్స్. మీకు కనుక ఈ కంటెంట్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి హెల్తీ కంటెంట్స్ తో మేము ముందుకు వస్తాం.